పంపడానికి అంటే ఇంట్లో మళ్ళీ ఎంక్వైరీ ఉంటుంది. చేసిన తర్వాత ఎక్స్ట్రా ఇండ్లు ఇప్పుడు మేము ముందు పెట్టింది లిస్ట్ పెట్టినాం, మీ ముందు ఈ లిస్ట్ పెట్టినాము. దీంట్లో జాగాలు ఉన్నాయని చెప్తున్నారు. మళ్ళీ డీ ఎంక్వైరీ చేస్తాం. చేసిన తర్వాత జాగాలు ఉంటే మాత్రం దానికి లిస్ట్లోకి వెళ్ళి తీసేస్తాం. జాగా నుండి ఇండ్లు నుండి చేస్తే వాళ్ళు దరఖాస్తు పెట్టుకున్నారు. వాళ్ళు ఆ లిస్ట్ అయింది. దీంట్లో ఎలిజిబులా ఇన్ఎలిజిబులా అని ఉంటే మీరు చెప్పండి అని చెప్పేసి మొత్తం వెరిఫికేషన్ చేసిన తర్వాత శాంక్షన్ వస్తారు. శాంక్షన్ పంపించడానికి శాంక్షన్ పంపించిన తర్వాత వస్తారు. ఇంకా రాలేవి ఇవి పంపాలి. ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాం సార్. ఒకవేళ నాది దీంట్లో నా పేరు లేదు సార్, నా భూమి నేను కట్టుకోవడానికి వీలు సార్, నా భూమి లేదు సార్ అని అంటే ఇప్పుడు మీరు దరఖాస్తు చేసుకోండి. దీంట్లో లేకుంటే అప్పుడు ప్రజాపాలనలో పెట్టినాయి. 1 year ముందు ప్రజాపాలన, అప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన ప్రజాపాలన పెట్టింది కదా, దాంట్లో పెట్టిన దరఖాస్తులు ఇవి. దీంట్లో కొంతమంది ఎట్లున్నదంటే ఆర్సీసీ ఉంది కదా, ఒకవేళ ఒక మనిషి రెంట్కుంటారు ఆర్సీసీలో. సార్ నాకు ఇల్లు లేదు, నేను ఇక్కడ కిరాయి ఉంటున్నా అని చెప్పేసి అక్కడ ఫోటో దిగినాయి కూడా కొన్ని రాలేవు. అవి సెకండ్ లిస్ట్ పంపిస్తామని చెప్పిండ్రు. అయినా కానీ ఇప్పుడు దీంట్లో పేరు లేకుండా మాత్రం మేము దరఖాస్తు పెట్టుకోండి, వెరిఫికేషన్ చేస్తాము. అర్హులైన వారికి కంపల్సరీ ఇల్లు మంజూరు చేస్తుంది. ఫంక్షన్ గురించి అయితే పంపుతాం, ఖచ్చితంగా పంపుతాం మేము. గొడుగు లావణ్య, కోట్ల లలిత, గొడుగు రజిత, గొడుగు శోభ, అన్నపురం నరసవ్వ, కుప్ర్యాల చిన్న గంగమణి, చాకల్ లక్ష్మి, నీరటి శ్యామల, షేక్ మున్ని, ఈకొండ నాగమణి, కుప్ర్యాల సతీష్ కుమార్, కేతావతి కాల, గణపురం భాగ్య, తూర్పు కుమరవ్వ, కుప్ర్యాల రాజవ్వ, వెలుపుల చంద్రకళ, చెవుల లక్ష్మి, సంకటి గంగమణి, కట్కె గంగమణి, లంబాని సుజాత. మీకు ఏమన్నా అభ్యంతరాలు ఉంటే ఒకసారి ఇక్కడ 4 కౌంటర్స్ ఉన్నాయి. ఏదైనా చెరుపులు మార్పులు ఏమైనా ఉంటే మీరు ఈ స్కీమ్ల పైన రాసియచ్చు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు. మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే రాసివ్వండి. గ్రామ ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, గత 2 రోజుల నుండి కూడా మనము ఈ జాబితాలను గ్రామ పంచాయతీలో ఉంచి అందరు చూసుకున్న తర్వాత అర్హులైన వాళ్ళ పేర్లు లేకపోతే మళ్ళీ దరఖాస్తులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కూడా ఎవరైనా ఉంటే ఈ గ్రామ పంచాయతీలో ఇప్పుడు ప్రత్యేకమైన కౌంటర్లు ఏర్పాటు చేసినాము. ఈ కౌంటర్లో రేషన్ కార్డు కోసం కానీ, ఆత్మీయ భరోసా అంటే భూమి లేని వారి ఎవరైనా ఉండి ఇంకా పేరు రాని వాళ్ళు ఉంటే వారు కానీ, తర్వాత రైతు భరోసా కానీ, మరియు అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు కొరకు పేరు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మధ్యాహ్నం 1-2 గంటల వరకు అవకాశం ఉంటుంది, మీరు దరఖాస్తు చేసుకోండి. తదుపరి ఏమైనా ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే మండల కార్యాలయంలో కూడా ఇవ్వవచ్చు. ఇది నిరంతర ప్రక్రియ, ఈ రోజుతోనే ఇస్తే అయిపోయేది కాదు, ఇది కంటిన్యూగా జరుగుతుంది. ఇంకెవరైనా వేరే ఊర్లలో వలసపోయిన వాళ్ళు, అటు ఇటు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి సమాచారం ఇవ్వండి. మీ వాళ్ళు కూడా ఏమైనా ఉండి ఇంకా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మండల కార్యాలయంలో ప్రత్యేకమైన కౌంటర్ ఏర్పాటు చేస్తారు, అక్కడ కూడా దరఖాస్తులు తీసుకుంటారు. ఇది ఈ రోజుతో అయిపోయే ప్రక్రియ ఏమీ కాదు. కాబట్టి ఇంకెవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఇది గ్రామ సంవత్సరం ఖచ్చితంగా చెప్పిండ్రు. 2023-24 సంవత్సరంలో వాళ్ళు ఉపాధి హామీ పథకం పోయి 20 రోజుల పైన పని చేయాలి. 20 రోజుల కన్నా ఎక్కువ పని చేసిన వాళ్ళకే లిస్ట్ వచ్చింది. ఒక్క నెలలో 20 రోజుల కన్నా ఎక్కువ పని చేయాలి. అంటే భూమి లేని నిరుపేదలకు, భూమి ఉండకుండా నిరుపేదలు ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయించింది. ఇది సంవత్సరానికి 12,000, అంటే ఒకసారి 6,000, తర్వాత 6,000. ఇది మార్కెట్ లేదు. జాబ్ కార్డ్ నంబర్, జాబ్ కార్డ్ నంబర్, పేరు. తేజశ్రీ, జయలక్ష్మి, జరీనాబి, అసాది పెద్దలింగం, రేష్మా, షేక్ షమీనా బేగం, ఎస్కే పర్వేన్ సుల్తానా, డీపు ఆషమ్మ, ఎండి షబానా బేగం. పంపడానికి అంటే ఇంట్లో మళ్ళీ ఎంక్వైరీ ఉంటుంది. చేసిన తర్వాత ఎక్స్ట్రా ఇండ్లు ఇప్పుడు మేము ముందు పెట్టింది లిస్ట్ పెట్టినాం, మీ ముందు ఈ లిస్ట్ పెట్టినాము. దీంట్లో జాగాలు ఉన్నాయని చెప్తున్నారు. మళ్ళీ డీ ఎంక్వైరీ చేస్తాం. చేసిన తర్వాత జాగాలు ఉంటే మాత్రం దానికి లిస్ట్లోకి వెళ్ళి తీసేస్తాం. జాగా నుండి ఇండ్లు నుండి చేస్తే వాళ్ళు దరఖాస్తు పెట్టుకున్నారు. వాళ్ళు సమీనా, మేకల బక్కవ,
సమరీన్ బేగం మొదటి విడతగా ప్రారంభోత్సవం చేసింది. ఆ పేర్లు రాకుంటే కూడా దరఖాస్తు చేయండి. రుక్సానా బేగం ఖురేషి ఇమాం భర్త పేరు. గోసంగి సత్యమ్మ రంగయ్య, కమ్మరి రమ, కమ్మరి సంగీత, కమ్మారి బాపురావు, కమ్మరి బాపురావు, తిమ్మజడ సుబ్బన్న, పూసాల స్వరూప, పూసాల వెంకవ్వ, మాలేపు జ్యోతి, బండారి రుక్మవ్వ, సాబేరా బేగం, గోత్రాల గ్రీష్మ, సాదియా బేగం. ఆ లిస్ట్ అయింది. దీంట్లో ఎలిజిబులా ఇన్ఎలిజిబులా అని ఉంటే మీరు చెప్పండి ఏదో కానీ అని చెప్పేసి మొత్తం వెరిఫికేషన్ చేసిన తర్వాత శాంక్షన్ వస్తారు. శాంక్షన్ పంపించడానికి శాంక్షన్ పంపించిన తర్వాత వస్తారు. ఇంకా రాలేవు ఇవి పంపాలి. ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాం సార్. ఒకవేళ నాది దీంట్లో నా పేరు లేదు సార్, నా భూమి నేను కట్టుకోవడానికి వెళ్ళిన సార్, నా భూమి లేదు సార్ అని అంటే ఇప్పుడు మీరు దరఖాస్తు చేసుకోండి. దీంట్లో లేకుంటే అప్పుడు ప్రజాపాలనలో పెట్టినాయి. 1 year ముందు ప్రజాపాలన, అప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన పెట్టింది కదా, దాంట్లో పెట్టిన దరఖాస్తులు ఇవి. దీంట్లో కొంతమంది ఎట్లున్నదంటే ఆర్సీసీ ఉంది కదా, ఒకవేళ ఒక మనిషి రెంట్కుంటారు ఆర్సీసీలో, సార్ నాకు ఇల్లు లేదు నేను ఇక్కడ కిరాయి ఉంటున్నా అని చెప్పేసి అక్కడ ఫోటో దిగినాయి కూడా కొన్ని రాలేవు. అవి సెకండ్ లిస్ట్ పంపిస్తామని చెప్పిండ్రు. అయినా కానీ ఇప్పుడు దీంట్లో పేరు లేకుండా మాత్రం మీరు దరఖాస్తు పెట్టుకోండి. వెరిఫికేషన్ చేస్తాము. అర్హులైన వారికి కంపల్సరీ ఇల్లు మంజూరు చేస్తుంది. ఫంక్షన్ గురించి అయితే పంపుతాం, ఖచ్చితంగా పంపుతాం మేము. కురేషి జకియా బేగం, యాస్మిన్ బేగం, సున్నం లక్ష్మీబాయి, రజియా, గొర్కంటి లక్ష్మి, వడ్లూరి రవికుమార్, సాకలి గౌరవ, సాకలి గంగామణి, పోచంపల్లి గంగామణి, కాజాబి, బండారి పద్మజ, చెన్న రిత్విక, మహబూబి, ఎండి జరీనా, తాటిపాముల సోని, ఫరీదా బేగం, గొడుగు లావణ్య, కోట్ల లలిత, బి చౌక్, సంగం గంగవ్వ, ఈ స్రవంతి, ముత్యంపేట స్వరూప, బదారెవ్వ, గొడుగు రజిత, గొడుగు శోభ, అన్నపురం నరసవ్వ, కుప్ర్యాల చిన్న గంగమణి, చాకల్ లక్ష్మి, నీరటి శ్యామల, షేక్ మున్ని, ఈకొండ నాగమణి, కుప్ర్యాల సతీష్ కుమార్, కేతావతి కాల, గణపురం భాగ్య, తూర్పు కుమరవ్వ, కుప్ర్యాల రాజవ్వ, వెలుపుల చంద్రకళ, చెవుల లక్ష్మి, సంకటి గంగమణి, కట్కె గంగమణి, లంబాని సుజాత, రామడుగు లక్ష్మి, నీరడి రజిత, నీరడి చిన్న లక్ష్మయ్య, గడ్డం రాజవ్వ. కోళ్ళ ఫారం ఉంటుంది. ఆ 2 గుంటలు తీసేసి 38 గుంటలకు రైతు బంధు ఇస్తాం. అందులో ఇట్లా పేర్లు చదువుతారు. అందులో ఏమన్నా తప్పులు ఉంటే చెప్పండి, సరి చేస్తాం. కొత్త రేషన్ కార్డులు ఇప్పుడు మనకు 10 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ మనకి ఇవ్వలేదు. ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఇస్తుంది. మీరు ఏంటంటే మీ సేవ ద్వారా అప్పుడు పెట్టిన కార్డులన్నిటికీ మ్యాక్సిమంగా 99% అప్రూవల్ వచ్చినాయి. ఇంకా ఏమైనా మిస్ అయినా ఉంటే కూడా మీరు ఇప్పుడు మాకు రాసి ఇవ్వచ్చు. మీ పేర్లు చదువుతారు, మేము పెట్టాం రాలేదు సార్ అన్న వాళ్ళు కూడా మాకు రాసి ఇవ్వచ్చు. దాంట్లో ఎంక్వైరీ చేసేసి ఎలిజిబుల్ వాళ్ళందరికీ ఇచ్చేస్తాం రేషన్ కార్డులు. ఈ తర్వాత ఇందిరమ్మ ఇండ్లు మన గ్రామంలో ఇండ్లు లేని వారి దరఖాస్తులు స్వీకరించాము. క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. ఈ క్షేత్ర పరిశీలనలో ఇంటి స్థితిగతులను, ఇప్పుడు నివసిస్తున్న ఇంటి కప్పు వివరములు, ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన స్థలాన్ని పరిశీలించి ఫోటోలు తీసుకోవడం కూడా జరిగింది. 40 ఏళ్ల లోపు యువ వితంతువులు, పారిశుద్ధ్య కార్మికులు, అంగవైకల్యం కలవారు, భూమి లేని నిరుపేదలు, ట్రాన్స్జెండర్స్ ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది. ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉన్న వారిది ఒక జాబితా, స్థలం లేని వారిది 2వ జాబితాగా ఈ గ్రామంలో మీ ముందు ఉంచుతున్నాము. మీ ముందు ఉంచిన వివరములు సరిచూసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మీకు ఏమన్నా అభ్యంతరాలు ఉంటే ఒకసారి ఇక్కడ 4 కౌంటర్స్ ఉన్నాయి. ఏదైనా చెరుపులు మార్పులు ఏమైనా ఉంటే మీరు ఈ స్కీమ్ల పైన రాసియచ్చు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు. మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే రాసివ్వండి. అందరికీ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళకు అప్పుడు ప్రజాపాలన పెట్టని వాళ్ళు, ఇప్పుడు సభకు రాని వాళ్ళు, ఈ సభ అయిపోయిన తర్వాత తన పేరు రాలేదని భయపడుతూ మన ఎండి ఆఫీస్లో ఒకటి కౌంటర్ పెడుతున్నారు. అక్కడ కూడా వచ్చి ఎప్పుడైనా ఇవ్వచ్చు. నిరంతర ప్రక్రియ ఇది.
అయ్యో ఇప్పుడు అయిపోయిందనే బాధపడే అవసరం లేదు. అయితే ఇప్పుడు ఈ లిస్టులో భాగంగా ఆత్మీయ భరోసా పేర్లు చదువుతారు, కొంచెం మీరు వినండి. అందులో ఏమన్నా సవరణలు ఉంటే చెప్పండి. చరణ్ చదువు, పేర్లు మొత్తం చదువు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ముసాయిదా జాబితా. లక్ష్మి ముత్యంపేట లక్ష్మి, మానోద్ చంపు, కేతావత్ రజిత, చెవుల సాయవ, అనుగుల సుగుణ, మదావత్ పద్మంగి, తూర్పు గంగవ్వ, కేతావత్ కవిత, వడ్ల పద్మ, శ్రీపతి లలిత, ఒడ్డు మధుబాబు, దుబాక నాగమణి, ఒడుగు బాలవ్వ, తూర్పు ఎల్లవ్వ, పుర్రె చిన్నసాయవ్వ, సావిత్రి, అజిరా బేగం, వీరడి లక్ష్మి, బదావత్ వీరేందర్, ఇందల్వై గంగవ్వ, రామడుగు మల్లవ్వ, పుర్రె రాజవ్వ, జానే సరిత, చెవుల నర్సవ్వ, కుట్ర హన్మవ్వ, బదావత్ నీల, లింగాపురం భూదేవ్వ, షేక్ బషీర్, సంగంపు సాయి కుమార్, సంకటి సాయవ్వ, బదావత్ పంగి, కుర్రె సావిత్రి, చెవుల గంగవ్వ, లక్ష్మీ నరసవ్వ, చింతకింది సంగీత, నీరడి సంగీత, సంగం మల్లవ్వ, దున్కి సుజాత, ఎర్రగొండ్ల మన ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ రైతు భరోసా మరియు ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డు, ఇంధన మిండ్ల నుంచి గ్రామ సభలు జరపమన్న ఈరోజు 4వ రోజు. ఈ 4వ రోజు ఇందలాయ్ మండలంలోని తిరుమలపేటలో జరపబడింది. అయితే దీనికి అర్హులైన వారి యొక్క లిస్టు మొత్తం చదివి వినిపించడం జరిగింది. ఎవరైతే ఈ లిస్టులో పేర్లు రాలేవో వాళ్ళను దరఖాస్తు చేసుకోమన్నాము. దాన్ని మళ్ళీ ఎంక్వైరీ చేసేసి అర్హులైన వారికి కంపల్సరీ తప్పకుండా ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ప్రభుత్వం ద్వారా తెలియజేస్తున్నాం. జాబితాలో కానీ ఇంకా వేరే జాబితాలో కూడా లేని వారు కూడా దరఖాస్తు చేసుకోమని చెప్పినాము. ఇది నిరంతర ప్రక్రియ, ఇవాళ అయిపోయింది కాదు. రేపు కూడా వాళ్ళని దరఖాస్తు చేసుకుంటే
తప్పకుండా దాన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత అర్హులైన వారికి కంపల్సరీ ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తుంది. పల్లి గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. సభకు హాజరైన గ్రామ ప్రజలు, రైతులు, గ్రామ పెద్దలు, మండల స్థాయి అధికారులు, టీం అధికారులు, పత్రికా విలేకరులందరికీ నమస్కారాలు. గ్రామ సభలో భాగంగా ఈరోజు చంద్రానిపల్లి గ్రామంలో సభ నిర్వహించడం జరిగింది. అట్టి సభలో ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించిన స్కీములను ప్రజలకు వినిపించడం జరిగింది. అట్టి స్కీములలో ముఖ్యంగా మొదటిది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రెండవది రైతు భరోసా, మూడవది కొత్త రేషన్ కార్డు, నాలుగవది ఇందిరమ్మ ఇండ్లు. ఈ 4 పథకాల గురించి ప్రజలకు తెలియచేయనేది. ఈ ఆత్మీయ భరోసా కింద ప్రభుత్వము 12,000 రూపాయలను పెంచడం జరిగింది. ఈ గత 23-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేసిన భూమి లేని వ్యవసాయ కుటుంబానికి ఈ ఆర్థిక సహాయము అందజేయబడుతుంది. ఒకవేళ అర్హులైన లబ్ధిదారులు ఏమైనా మిస్ అయినచో వాళ్ళు ఈ సభలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రెండవది రైతు భరోసా. రైతు భరోసా భాగంగా ప్రభుత్వము సంవత్సరానికి 12,000 రూపాయలు పెంచడం జరిగింది. వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని 26వ తేదీ నుండి అందించడం జరుగుతుంది. వ్యవసాయ యోగ్యం కాని భూములకు ఈ సహాయం వర్తించదు. ఒకవేళ ఈ గ్రామంలో రైతులందరూ ఈ పంట పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరుచున్నాము. మూడవది రేషన్ కార్డు. రేషన్ కార్డులు గత 10 సంవత్సరాల నుంచి ప్రజలకు చేరువ కాలేదు. ఇప్పుడున్న ప్రభుత్వము కొత్త రేషన్ కార్డులను జారీకి శ్రీకారం చుట్టినది. దాంట్లో మనకు ప్రభుత్వం కేటాయించిన మీరు ఎవరైతే దరఖాస్తులు పెట్టారో మీ సేవలో ఆ లిస్టు ఇక్కడ చదవడం జరిగింది. దాంట్లో ఎవరైనా మిస్ అయినచ్చో కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. నాలుగవది ఇందిరమ్మ ఇండ్లు. ఇందిరమ్మ ఇండ్లు ఉన్న వాళ్ళ జాబితా, స్థలము ఉన్న జాబితా, రెండెడుకు ఉన్న వాళ్ళ సపరేట్గా తయారు చేయబడింది. దీంట్లో ఈ లబ్ధిదారుల వివరాలు చదవబడును. దాంట్లో ఎవరైనా మిస్ అయినచ్చో కూడా ఇక్కడ గ్రామ సభలో దరఖాస్తు చేసుకోవచ్చును. తర్వాత ఇక్కడ గ్రామ సభ అయిన తర్వాత మండల కార్యాలయంలో కూడా ఒక డెస్క్ పెడతారు. అక్కడ కూడా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు అప్లై చేసి ప్రభుత్వం కేటాయించిన ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము. ధన్యవాదాలు. నమస్కారం అండి. ఈరోజు చంద్రాయనపల్లిలో ప్రజాపాలన గ్రామ సభ ఏర్పాటు చేయనున్నది. ఇటు గ్రామ సభలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 4 పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా మరియు రేషన్ కార్డు, ఈ 4 సంబంధించిన పథకాలను ముసాయిదా జాబితాలను గ్రామ సభలో చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇటు జాబితాలను మేము గ్రామ సభలో చదవడం జరిగింది. వీటిలో అర్హులైన వాళ్ళని, అనర్హులైన వాళ్ళని గుర్తించమని గ్రామ సభ ద్వారా ఎంపిక చేయడం జరిగింది. ఇందులో ఎవరైనా ఇంకా అర్హులు లబ్ధి పొందని వారు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోమని చెప్పి గ్రామ సభలో ప్రజలందరికీ తెలియపరిచి ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో వాటికి సంబంధించి ప్రజలందరికీ అవగాహన పరిచి ఇటు గ్రామ సభను పూర్తి చేయడం జరిగింది. గ్రామ పంచాయతీకి అర్హులైన జాబితాలు, ముసాయిదా జాబితాలు ఈ క్రింది విధంగా గలయి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 136 మంది లబ్ధిదారులు మనకు రావడం జరిగింది. ఇది ముసాయిదా జాబితా. దీనిలో అర్హులైన వాళ్ళని మళ్ళీ ధరణి వెబ్సైట్ ద్వారా లింక్ చేసి అర్హులైన వాళ్ళను గుర్తించడం జరుగుతుంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్లేస్ ఉన్నవాళ్ళు, ప్లేస్ లేని వాళ్ళని 2 రకాలుగా జాబితాలు మనకు స్టేట్ నుండి రావడం జరిగింది. ఈ మొత్తం జాబితా 197 మంది మంజూరు కావడం జరిగింది. వీటికి సంబంధించి కూడా అర్హులను గుర్తించడం గ్రామ సభలో జరిగింది. అదేవిధంగా 174 మంది మనకు రేషన్ కార్డుల లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. వీటిలో కూడా అర్హులైన వారిని గుర్తించడం జరిగింది. ఇంకా అర్హులు ఎవరైనా దరఖాస్తు చేసుకునే వారు ఉంటే వారిని కూడా మేము గ్రామ సభ ద్వారా దరఖాస్తులు తీసుకొని తదుపరిపై ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందని చెప్పి తెలిపనండి. లబ్ధి పొందని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇటు గ్రామ సభలో ఇందిరమ్మ ఇళ్ల కొరకు కానీ, కొత్త రేషన్ కార్డుల కోసం కానీ, మరియు రైతు భరోసా కోసం కానీ దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ అవగాహన కల్పించి గ్రామ సభలో ప్రత్యేకమైన కౌంటర్ను ఏర్పాటు చేసి దరఖాస్తులను తీసుకోవడం జరిగింది. ఇటు దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా మళ్ళీ మేము పొందుపరిచి అర్హులైన వారికి మరలా ఇస్తామని చెప్పేసి గ్రామ సభలో అందరికీ అవగాహన కల్పించడం జరిగింది.